Students, in the last video, I have told you about law of conservation of linear momentum, and I have given some examples and I have explained some facts based on the law of conservation of linear momentum, like blasting of bomb into two pieces, moving of bullet from the gun, and etc. etc. That I have discussed. In this class, I'll tell you what is meant by impulse and the applications of impulse. సో ఈరోజు క్లాస్లో ఇంపల్స్ అంటే ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి, అలాగే దాని యొక్క అప్లికేషన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ ఇంపల్స్ని జనరల్గా మనము జేతో చూపిస్తాం, క్యాపిటల్ జే తోటి చూపిస్తాం. సో వాట్ ఈజ్ ఇంపల్స్? ఒక వస్తువు మీద ఇంపల్స్ ఎప్పుడు పనిచేసింది అంటాము అంటే, వెన్ ఎ లార్జ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఫర్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, దెన్ ద ఇంపల్స్ ఈజ్ సెట్ టు బి యాక్టెడ్ ఆన్ దట్ బాడీ. అంటే ఒక వస్తువు మీద లార్జ్ ఫోర్సు తక్కువసేపు పనిచేస్తే అప్పుడు మనం ఆ వస్తువు మీద ఇంపల్స్ అనేది పనిచేసింది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సుత్తితోటి ఒక నెయిల్, ఒక సీలని గోడలో కొడుతున్నారు అనుకోండి. ఒక యు వాంట్ టు ఫిక్స్ ఏ నెయిల్ ఇన్ ద వాల్ యూజింగ్ ఏ హ్యామర్. వాట్ విల్ యూ డూ? యూ విల్ అప్లై లార్జ్ ఫోర్స్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద నెయిల్ ఫర్ ఎ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. లార్జ్ ఫోర్స్ చాలా తక్కువసేపు పనిచేసింది అనమాట. అప్పుడు ఆ శీల మీద ఇంపల్స్ అనేది పనిచేసింది అని అంటాం. సో మీకు మొదటి పాయింట్, వెన్ ఇంపల్స్ ఈజ్ సెట్ టు బి యాక్టెడ్ ఆన్ ద బాడీ మీన్స్ వెన్ ఎ లార్జ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ, లార్జ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ఫర్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, దెన్ ఇంపల్స్ ఈజ్ సెట్ టు బి యాక్టెడ్ ఆన్ దట్ బాడీ అని అంటాం అనమాట. ఓకే, సో దీన్ని ఫిజికల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇంపల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇంపల్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అని అంటాం. చూడండి, మనకు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. Of course, it is directly proportional to rate of change of momentum. A directly proportional తీసేస్తే proportionality constant k ఉంచుతాము, దాని వాల్యూ 1 అని చెప్పాను. therefore F equal to delta P by delta T అవుతుంది అనేది న్యూటన్ సెకండ్ లా చెప్పేటప్పుడు చెప్పాను. సో F బదులు delta P by delta T సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇంటూ delta T. సో అది delta T క్యాన్సిల్ పోతే therefore మనకేమైంది, ఇంపల్స్ J ఈక్వల్ టు delta P అయింది. అంటే ఇంపల్స్ J ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్. అంటే ఇంపల్స్ J ఈక్వల్ టు డెల్టా ఎంవి. ఎందుకు? మొమెంటమ్ అంటే ఎంవి కాబట్టి, ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ కాబట్టి. దేర్ ఫార్ మనకు J ఈక్వల్ టు ఏమవుతుంది అంటే M ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ, అంటే V మైనస్ U అవుతుంది, V మైనస్ U అవుతుంది. ఓకే, సో ఇది మనకు ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి అనే దాని గురించి. ఓకేనా? సో ఇంపల్స్కి యూనిట్స్ అంటే ఏంది అని అంటే, మనకు ఇంపల్స్ని మనం ఎలా డిఫైన్ చేసాము, ఇంపల్స్ని ఎలా డిఫైన్ చేసాము, జేతో చూపిస్తున్నాం. ఎలా డిఫైన్ చేసాము? F ఇంటూ డెల్టా తీటో చూపిస్తున్నాం. సో SI యూనిట్, ఫోర్స్కి SI యూనిట్ న్యూటన్, టైంకి సెకండ్స్ కాబట్టి SI యూనిట్ ఆఫ్ ఇంపల్స్ ఈజ్ న్యూటన్ సెకండ్. అలాగే CGS యూనిట్కి వచ్చేసరికి ఫోర్స్కి CGS యూనిట్ డైన్, టైంకి CGS యూనిట్ సెకండ్ కాబట్టి CGS యూనిట్ ఆఫ్ ఇంపల్స్ వచ్చేసి డైన్ సెకండ్ అని అంటాం. సో అలాగే ద ప్లాట్ డ్రాన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ టైం, ఫోర్స్కి టైంకి మధ్య డ్రా చేసిన ప్లాట్ యొక్క ఏరియా. సో ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైంని x యాక్సిస్ మీద తీసుకొని, ఫోర్స్ని y యాక్సిస్ మీద తీసుకొని ఒక గ్రాఫ్ డ్రా చేసామనుకోండి. సో ఫస్ట్లో శీల మీద ఫోర్స్ ఏమీ ఉండదు, సున్నాగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది గాలికి. అది ఒక్కసారి లార్జ్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇలా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అంతా కూడా మనకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంపల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఏరియా రిప్రజెంట్స్ ఇంపల్స్. ఆ ఏరియా రిప్రజెంట్స్ ది ఇంపల్స్. ద ఏరియా when a graph is plotted between force and time axis, the FT curve and the area between the area enclosed by the FT curve and time axis gives the value of impulse అని అంటాం. సో ఇది ఇంపల్స్ గురించి. నౌ విల్ డిస్కస్ సమ్ కాన్సెప్ట్స్, విల్ అండర్స్టాండ్ సమ్ కాన్సెప్ట్స్ based on the impulse.
సో మీకు అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ బాయ్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. బాయ్స్లో ఆల్మోస్ట్ అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, వెన్ ఫీల్డర్ ఈజ్ క్యాచింగ్ ద బాల్ హీ విల్ పుల్ హిస్ హ్యాండ్స్ బ్యాక్వర్డ్స్. సో ఆ ఫీల్డర్ వచ్చేసి ఒక బాల్ని క్యాచ్ చేసి వెనక్కి లాగుతూ ఉంటాడు. సో వెనక్కి ఎందుకు లాగుతాడు? సో మనకు బాల్ని క్యాచ్ చేసేటప్పుడు చేతులు అట్లానే పట్టుకున్నాడు అనుకోండి, మనకు బాల్ వచ్చి చేతిలో పడుతుంది, వెంటనే నొప్పి పుట్టి వదిలేస్తుంటాడు అన్నమాట, క్యాచ్ మిస్ చేస్తూ ఉంటారు. సో అదే మనకు వికెట్ కీపరు ధోనిని చూడండి. సో వికెట్స్ వెనకాల చేతులు చాపి బాల్ని పట్టుకొని వెనక్కి లాక్కుంటూ ఉంటాడు. ఎందుకు వెనక్కి లాక్కుంటూ ఉంటాడు అనే దానికి ఇంపల్స్ని బేస్ చేసుకొని చెప్దాం. చూడండి, బాల్ ఏం చేస్తుంది, లార్జ్ ఫోర్స్ తోటి వస్తుంది. లార్జ్ ఫోర్స్ తోటి వస్తుందన్నమాట. సో మనకు చేతికి ఇట్లా డైరెక్ట్గా తగిలిందనుకోండి, మనకు టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. మనకు ఎఫ్ ఇంటూ డెల్టా టీ ఈక్వల్ టు ఇంపల్స్, అది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎఫ్ మనకు ఈ జే వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. డెల్టా టీ వాల్యూ తక్కువగా ఉంది అంటే ఫోర్సు చాలా ఎక్కువగా ఉన్నట్లు. డెల్టా టీ తక్కువగా ఉంటే ఫోర్సు ఎక్కువగా ఉన్నట్లు. కాబట్టి ఫోర్స్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి అంటే డెల్టా టీని పెంచాలి. ఫోర్స్ని తగ్గించాలి అంటే డెల్టా టీని పెంచాలి. సో దాని నుంచి మనం ఏమనొచ్చు అంటే ఇంపల్స్ జే వాల్యూ ఎప్పుడు కాన్స్టెంటే. ఫోర్స్ని తగ్గించాలి అంటే డెల్టా టీ వాల్యూని పెంచాలి. డెల్టా టీ వాల్యూని పెంచేదానికోసం ధోని ఏం చేస్తాడు, చేతిని వెనక్కి లాక్కుంటాడు. సో బాల్ టచ్ అయినా కానీ చేతులను వెనక్కి లాక్కుంటూ ఉంటాడు. సో బాల్ కంప్లీట్గా చేతులు ఆగడానికి కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ విధంగా డెల్టా టీ పెరుగుతుంది. డెల్టా టీ ఎప్పుడైతే పెరుగుతుందో ఫోర్స్ అనేది మనకు తగ్గుతుంది. సో ఇది ఈ విధంగా ఎందుకు క్రికెట్లో ఫీల్డర్ వచ్చేసి మనకు చేతుల్ని వెనక్కి లాక్కుంటాడు డ్యూరింగ్ క్యాచింగ్ అంటే టు ఇంక్రీజ్ ది టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్, రెడ్యూసింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. అలాగే మీరు ఒక పింగాణి టీ కప్పులు సెట్ కొనుక్కున్నారనుకోండి. సో ఏదైనా పింగాణి డైనింగ్ సెట్ కొనుక్కున్నారనుకోండి, ఓపెన్ చేసి చూసారు అంటే దాని లోపల ఆ పింగాణి కప్పుల లోపల చిత్తు కాగితాలు, రఫ్ పేపర్స్ అన్ని పాత న్యూస్ పేపర్స్ అన్నిటిని ముడిచేసి అక్కడ పెట్టుంటారు. అలా ఎందుకు పెడతారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డబ్బా అనుకోండి. ఇందులో ఒక కప్పు పింగాణి గ్లాస్ అనుకోండి, పింగాణిదో గ్లాస్దో గాజు గ్లాస్దో ఏదో గ్లాస్ అనుకోండి. సో దీంట్లో ఏం చేస్తారంటే చిత్తు కాగితాలన్నీ, ఇక్కడ నేను వేరే కలర్ మారుస్తా మీకు బాగా అర్థమయ్యే దానికోసం. సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ నేను ఏంటంటే చాలా చిత్తు కాగితాలని ఉండిస్తాను. దాని లోపల చుట్టూరు బయట అంతా చిత్తు కాగితాలను ఉండిస్తాను. అలా చిత్తు కాగితాలను ఉంచినప్పుడు మనకేమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రాన్స్పోర్ట్లో దానికి అదురు వచ్చినా కానీ, ఈ బాక్స్కి అదురు వచ్చినా కానీ, అంటే కింద పడి లేచినా కానీ ఏమవుతుంది అని అంటే, ఈ చిత్తు కాగితాలు లేదనుకోండి, అదరడం అనేది డైరెక్ట్గా గ్లాస్కి తగులుతుంది. గ్లాస్కి తగలడం వల్ల అది బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదే మనకు కాగితాలు కానీ ఏదైనా స్పాంజ్ కానీ ఇలాంటివి కానీ ఉంటే, సో ఆ జర్క్ అనేది గ్లాస్కి తగలడానికి మధ్యలో ఈ స్పాంజ్ లేదా పేపర్స్ ఉంటాయి కాబట్టి ఆ జర్క్ గ్లాస్కి రీచ్ అయ్యేదానికి టైం ఎక్కువ పడుతుంది. అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పెరుగుతుంది, రెడ్యూసింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. ఆ ఫోర్స్ తగ్గడం వల్ల, టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పెరిగి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ తగ్గడం వల్ల మనకు లోపల ఉండేటటువంటి కంటెంట్స్, గ్లాసెస్ కావచ్చు, కప్స్ కావచ్చు, ఏదైనా వేరే వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో ఇది మనకు దేని గురించి, హౌ టు వై rough papers are placed in the ceramic things in its packing. సో ఆ సెరామిక్ థింగ్స్ పింగాణి ఇవన్నిటిని ప్యాకింగ్లో ఎందుకు రఫ్ పేపర్స్ ఉండిస్తారు అనేసి. అలాగే మీకు ఒక డొక్కు ఆటో ఎక్కారనుకోండి, ఒక హైటెక్ బస్ ఎక్కారనుకోండి. హైటెక్ బస్సులో ఎక్కితే హాయిగా ఉంటుంది ప్రయాణం.
అదే ఒక డొక్కు బస్సు ఎక్కారనుకోండి ఓల్డ్ బస్ అనుకుందాం, ఇది న్యూ బస్, హైటెక్ బస్ అనుకుందాం. సో దీంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది జర్నీ. దీంట్లో మాత్రము అలసిపోతాం. ఎందుకు ఇలా? ఫస్ట్ దాంట్లో హ్యాపీగా ఉంటుంది, రెండో దాంట్లో ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు అని అంటే దీనికి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయన్నమాట. దీనికి ఆ షాక్ అబ్జార్బర్స్ యాక్షన్ పోయి ఉంటుంది, అనమాట. సో షాక్ అబ్జార్బర్స్ ఉండడం వల్ల ఏంటి అని అంటే మనకు ఈవెన్ ఆన్ ద అనీవన్ రోడ్ అంటే ఏంటి, మనకు గతుకులు ఉండే రోడ్లో వెళ్ళినా కానీ ఆ గతుకుల్లో పడి ఈ చక్రము పడి లేచినా కానీ మనకేమవుతుందంటే డ్యూ టు గుడ్ షాక్ అబ్జార్బర్స్ ఇన్ ద హైటెక్ బస్ ఆర్ న్యూ బస్, ఈ న్యూ బస్లో హైటెక్ బస్లో షాక్ అబ్జార్బర్స్ ఉండడం వల్ల ఏంటంటే టైమ్ ఆఫ్ ఆ జర్క్ అనేది లోపల కూర్చొని ఉండే ప్యాసింజర్కి రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది పెరుగుతుంది, రెడ్యూసింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో మనకు ఏ కేసులో అయినా ఇంపల్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ షాక్ అబ్జార్బర్స్ బాగా పనిచేస్తుండడం వల్ల టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ పెరుగుతుంది, రెడ్యూసింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, దస్ రెడ్యూసింగ్ ది డ్యామేజ్ టు ద ప్యాసింజర్స్ ట్రావెలింగ్ ఇన్సైడ్ ది న్యూ బస్. అదే ఇక్కడైతే ఈ షాక్ అబ్జార్బర్స్ సరిగా లేకపోవడం వల్ల, పాతదైపోవడం వల్ల, ఆ షాక్ అబ్జార్బర్స్లో ఉండేటటువంటి ఆయిల్ అయిపోవడం వల్ల, స్ప్రింగ్ యాక్షన్ తగ్గిపోవడం వల్ల టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సు పెరగదు. సో అలాగే ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది, తొందరగా ఫోర్స్ అనేది ప్యాసింజర్ మీదకి వస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సు ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనము ఈ ఎందుకు ఫీల్డర్ విల్ పుల్ హిస్ హ్యాండ్స్ బ్యాక్వర్డ్స్ టువర్డ్స్ హిస్ బాడీ వైల్ క్యాచింగ్ ద బాల్ అనేది కానీ, వై రఫ్ పేపర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది సెరామిక్ వేర్ ఇన్ ఇట్స్ ప్యాకింగ్ అనేది కానివ్వండి, వై షాక్ అబ్జార్బర్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ద వెహికల్స్ అనేది కానివ్వండి, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనము ఇంపల్స్ కాన్సెప్ట్ తీసుకొని చెప్పవచ్చు. ఓకే, సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ కాన్సెప్ట్, ఫ్రిక్షన్. ఓకే, థ్యాంక్ యూ.